ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన రాజాసాబ్ సినిమాకు తెలంగాణ హైకోర్టులో పెద్ద షాక్ తగిలింది. రేట్లు పెంచుకోవచ్చని తెలంగాణ హోంశాఖ సెక్రటరీ నుంచి వచ్చిన మెమోను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. రేట్లు పెంచేందుకు వీలు లేదంటూ తీర్పునిచ్చింది. ఒకవేళ రేట్లు పెంచుకోవాలి అనుకుంటే జీవో నెంబర్ 120 ప్రకారం 350 రూపాయలకు మించకుండా రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పింది. అంతకు మించి రూపాయి కూడా పెంచేందుకు వీలు లేదంటూ నిర్మాతలకు షాక్ ఇచ్చింది. అయితే ఇది కేవలం రాజాసాబ్కు మాత్రమే షాక్ కాదు, త్వరలో రానున్న అన్ని పెద్ద సినిమాలకు కూడా దిమ్మ తిరిగే షాక్. ఏ పెద్ద హీరో సినిమా వచ్చినా రేట్లు పెంచాలంటూ నిర్మాతలు ప్రభుత్వం దగ్గరకు వెళ్ళడం కామన్ అయిపోయింది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో పాజిటివ్గానే రియాక్ట్ అవుతూ వచ్చింది. కానీ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఇష్యూ జరిగిన సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. ఇక్కడ నుంచి తెలంగాణలో టికెట్ రేట్లు పెంచే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. కానీ తరువాత కొన్ని సినిమాలకు అప్పనంగా రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. అదే క్రమంలో ఇప్పుడు రాజాసాబ్ విషయంలో రేట్లు పెంచుకోవచ్చని మెమో జారీ చేసింది. రాత్రికి రాత్రి అనుమతినిస్తూ మెమో ఇచ్చింది. కానీ ఆ మెమోకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అనేక నాటకీయ పరిణామాల మధ్యలో ఆ మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇక నుంచి ఇలాంటి మెమోలు ఇవ్వొద్దంటూ తేల్చి చెప్పింది. సినిమాటోగ్రఫీ మంత్రి చెప్పిన మాట గుర్తులేదా అంటూ అధికారులకు క్లాస్ కూడా తీసుకుంది. దీంతో మార్చిలో రానున్న పెద్ద సినిమాల కలెక్షన్స్ మీద ఈ నిర్ణయం భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. మరో 2 నెలల్లో రామ్ చరణ్ సినిమా పెద్ది, నాని సినిమా ది ప్యారడైజ్, ప్రశాంత్ వర్మ మూవీ జయ హనుమాన్ లాంటి సినిమాలు రానున్నాయి. ఇవే కాకుండా డెకాయిట్, దురంధర్ 2 లాంటి సినిమాలు కూడా రిలీజ్కు రెడీగా ఉన్నాయి. విపరీతంగా పైరసీలు పెరిగిపోతున్న ఇలాంటి రోజుల్లో రిలీజ్ అయిన ఫస్ట్ 1 వీక్ ప్రతి సినిమాకు చాలా ముఖ్యం. పెట్టిన పెట్టుబడి మొత్తం రావాలంటే ఈ రోజుల్లోనే రాబట్టుకోవాలి. అందుకే రేట్లు పెంచాలంటూ నిర్మాతలు ప్రభుత్వం దగ్గరకు వెళ్లడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు హైకోర్టు నిర్ణయంతో ఈ సినిమాల కలెక్షన్స్ ప్రమాదంలో పడ్డాయి. ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అనేది సస్పెన్స్గా మారింది. ఒకవేళ రాజాసాబ్కు వచ్చిన రియాక్షనే ఈ సినిమాలకు కూడా వస్తే మార్చిలో మనోళ్లకు గట్టి దెబ్బే తగిలే ఛాన్స్ ఉంది.